తోడేలు మరియు పులిపిల్ల సింహంపిల్ల. ఒక అడవిలో పులిపిల్ల మరియు సింహంపిల్ల స్నేహంగా ఉండేవి. వాటితో సింహం ఇలా మాట్లాడుతుంది: పిల్లలు, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి బయటికి వెళ్ళాలని ఆలోచించకండి. బయట చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నేను వెళ్ళి మీకోసం ఆహారం తీసుకొస్తాను. పాపా, నాకు ఈరోజు మటన్ తినాలని ఉంది. నాకు త్వరగా తీసుకురావా? మేమిద్దరం తింటాము. మటన్ తిని చాలా రోజులైంది. మటన్ చాలా రుచిగా ఉంటుంది. సరే బేటా, నీకోసం మటన్ తీసుకొస్తాను అని సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన మరుక్షణం, మీ నాన్న మనల్ని బయటికి వెళ్ళవద్దని చెప్పాడు. కానీ అందరు పెద్దవాళ్ళు అంతే, ఇలానే చెప్తారు. రా, మనం బయటకు వెళ్ళి ఆడుకుందాము అని పులిపిల్ల సింహంపిల్ల రెండూ అడవిలోకి వెళ్తూ ఉండగా ఈ పులిపిల్లని సింహంపిల్లని ఈరోజు ఎలా అయినా మోసం చేసి తింటాను. ఈ మాంసం ముక్కలు ఇక్కడ వేసి నా దగ్గరికి రప్పించుకుంటాను అని మాంసం ముక్కలు ఒక్కొక్కటి అక్కడ చల్లుతుంది. అరే, మాంసం ముక్కలు! ఈ మాంసం ముక్కలు కరకరా నమిలి మింగుతూ ఉంటే చాలా మజా వస్తుంది. నువ్వు కూడా బాగా తిను. ఇంతలో చెట్టు చాటు నుంచి తోడేలు, ఎవరది నవ్వుతున్నారు? తోడేలు బయటకొచ్చి వారికి కనపడి, ఎన్నాళ్ళకి దొరికారా? ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని తినేస్తాను. మా నాన్న గురించి నీకు తెలీదా? నన్నేమైనా చేసావో నీ పని అయిపోతుంది అంతే అని చెప్పగానే వెంటనే తోడేలు పులిపిల్లను నోట ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతలో ఇదంతా చూస్తూ ఉన్న చెట్టుపై నుంచి ఒక కోతి దిగి, అరే, ఇప్పుడేం చేస్తావు? అమ్మాయిదారి తోడేలు నీ స్నేహితుడిని అలా పట్టుకుని పోయింది. ఇప్పుడెలా? నేను ఆ ఖతర్నాక్ తోడేలుని చంపి నా స్నేహితుడిని కాపాడుకుంటాను. నువ్వా? ఎంత చిన్న పిల్లాడివి, నువ్వేం చేస్తావు ఆ భయంకరమైన తోడేల్ని? నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పి మీ నాన్నని తీసుకెళ్ళి నీ స్నేహితుడిని కాపాడుకో. లేకపోతే ఆ తోడేలు చక్కగా పకోడీ తిన్నట్లుగా తినేస్తుంది. త్వరగా వెళ్ళు. నా దగ్గర ఒక మాయకర్రుంది. నా మీద కొట్టగాని నేను పెద్ద రెక్కల సింహంగా మారి ఆ రాక్షస తోడేల్ని చంపేస్తాను. సరే, మరి పద, ఆ మాయకర్ర తీసుకొని పద, నీ స్నేహితుడిని కాపాడుకుందాము అని చెప్పి మాయాకర్ర తీసుకొని తోడేలు దగ్గరికి బయలుదేరతారు. పులిపిల్లని చెట్టుకు బంధించి తాళ్లతో కట్టేసి ఇలా అంటుంది: ఈరోజు నాకు చాలా మంచి రోజు. చాలా రోజుల నుంచి నిన్ను తినాలని చూస్తున్నాను. నీలాంటి లేత లేత పులిపిల్లని తినాలని నాకు చాలా కోరికగా ఉంది. నీ మాంసం చాలా రుచిగా ఉంటుంది. నీ చివరి కోరికేంటో కోరుకో. నా స్నేహితుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను చంపేస్తాడు. మర్యాదగా నన్ను విడిచిపెట్టి నీ ప్రాణాలు కాపాడుకో. రాణి వాడు కూడా వస్తే వాడిని నీ ముందే చంపి ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇంతలో కోతి సింహంపిల్ల ఆ మాయాకర్రతో తోడేలు ఉన్న చోటికి వస్తాయి. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. ఈ తోడేలు నన్ను తినేసేలాగా ఉంది. నేనొచ్చేసాను, భయపడకు మిత్రమా. వచ్చాడండి వీరుడు. వేలడంత లేవు, ఏం చేస్తావురా నన్ను?
ఇంత చిన్నగా ఉండి నన్ను చంపుతావా నువ్వు? ఈరోజు నా చేతిలో నీ పని అయిపోయింది. ముందు నిన్ను చంపి ఆ తర్వాత అందరినీ చంపి తింటాను. అరే కోతి, ఆ మాయాకర్రతో నా మీద కొట్టు, ఆ తర్వాత వీడి పని పడతాను అని చెప్పగానే కోతి మాయాకర్రతో సింహం పిల్లపై కొట్టగానే సింహం పిల్ల ఊహించినట్టుగా పెద్దగా అవ్వదు. అరే, ఈ మాయాకర్రేంటి పని చేయడం లేదు, ఇప్పుడెలా? ఈ తోడేలు నన్ను తినేస్తుందేమో. అరే, ఈ మాయాకర్ర పని చేయడం లేదు, అనవసరంగా నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నేను కూడా ఈ తోడేలుకి బలవ్వాల్సిందేనా? నాకు వేరే దారి లేదా? ఏ సింహం పిల్ల, నా దగ్గర నీ మాయలు పని చెయ్యవు. ఈరోజు నిన్ను చంపేస్తాను. అరే, మరొకసారి ప్రయత్నిస్తాను అని ఆ మాయాకర్రని సింహం పిల్లపై కొట్టగానే సింహం పిల్ల పెద్దగా అయిపోతుంది. అలా పెద్దగా మారిన సింహం పిల్ల ఆ భయంకరమైన తోడేలుని చంపి పులిపిల్లను విడిపించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. అడవికి రాజైన మహారాజు సింహం తన కుటుంబంతో కలిసిమెలిసి ఉండేవాడు. మహారాజు కొడుకు పేరు ముఫాసా. చిన్నప్పటి నుండే ముఫాసా బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. అడవిలో చిన్న చిన్న జంతువులని తన అల్లరి చేష్టలతో విసిగిస్తూ ఉండేవాడు. ఒరే చోటు, నేను కూడా నీతో ఆడతాను, పద ఇద్దరం కలిసి ఆడుకుందాం. లేదు ముఫాసా, నాకు నీతో ఆడాలని లేదు, నన్ను ఒంటరిగా వదిలే. నిన్నలా ఎలా ఒంటరిగా వదిలేయాలి? నువ్వు నాతోనే ఆడాలి, ఎందుకంటే నేను ఒక మహారాజు కొడుకుని. దూరంగా కూర్చుని ఉన్న తోడేలు ఇదంతా గమనిస్తూ ఉంటుంది. దానికి ముఫాసా మాటలకి చాలా కోపం వచ్చింది. ముఫాసాని చేజిక్కించుకోవటానికి ఇంతకన్నా మంచి సమయం లేదు. ఇలా అవకాశం దొరకగానే తోడేలు ముఫాసాని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కొంత సమయం తర్వాత ముఫాసా కనిపించకపోవటంతో ఆడసింహం మహారాజుతో ఇలా అంటుంది. మన అబ్బాయి ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడున్నాడో చూడండి. ఏమంటున్నావు? అకస్మాత్తుగా ఎలా మాయమయ్యాడు? తెలీదు మహారాజా, ఎక్కడ తప్పిపోయాడు, తొందరగా వెతికించండి. మరేం కంగారు పడుకో, ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. మహారాజా, ఎవరైనా ముఫాసాని కిడ్నాప్ చేశారేమోనని అనుమానంగా ఉంది. ఇది విన్న మహారాజు చాలా కోపంతో గర్జిస్తాడు. మన రాజ్యంలో నా కొడుకే మాయమయ్యాడా? ఎలా సాధ్యం? జంతువులారా వినండి, ఈరోజు సూర్యాస్తమయం కల్లా నా కొడుకు నా కళ్ళ ముందుకు రాకపోతే ఈ రాజ్యం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను. మహారాజు సింహం ఇలా అనటంతో జంతువులన్నీ చాలా భయంతో అల్లాడిపోతాయి. వెంటనే జంతువులన్నీ కలిసి ముఫాసాని వెతకడం ప్రారంభిస్తాయి. ఎంత వెతికినా ముఫాసా ఎక్కడా దొరకడు. మరోవైపు మహారాజు సింహం ఆడసింహం కూడా వెతుకుతూ ఉంటాయి. అయినా సరే ముఫాసా ఎక్కడా కనిపించలేదు. చాలాసేపటికి అలసిపోయిన మహారాజు ఆడసింహం తమ గుహ దగ్గరకొచ్చి కూర్చుంటాయి. అప్పుడే అకస్మాత్తుగా ఆకు చుట్టిన ఒక రాయి వారి వద్దకొచ్చి పడుతుంది. మహారాజు సింహం ఆ రాయిని తీసి చూస్తాడు. అందులో ఒక ఉత్తరం రాసిపెట్టి ఉంటుంది. ఎవరో నాకు సందేశం పంపించినట్లున్నారు అని మహారాజు సింహం ఆ సందేశాన్ని చదువుతాడు. ఓ మహారాజా, నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడు. నువ్వు నీ కొడుకుని తిరిగి సురక్షితంగా చూడాలనుకుంటే నన్ను ఈ అడవికి మహారాజుగా చెయ్యాలి. అలా కాని పక్షంలో నీ కొడుకుని చంపేస్తాను. మహారాజు ఈ ఉత్తరాన్ని ఎవరు రాశారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉత్తరం చివరిలో పులి పంజా గుర్తు ఉంటుంది. అంటే తమ కొడుకుని పులే కిడ్నాప్ చేసుండాలి, నేను వాణ్ణి వదిలిపెట్టను అనుకుంటాడు మహారాజు. వెంటనే పులి దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పులి ఒక పెద్ద బండరాయిపై పడుకుని ఉంటుంది. అరే పులి, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. ఈరోజు నీ చావు నా చేతిలో రాసిపెట్టుంది అంటూ మహారాజు వెంటనే పులిపై విరుచుకుపడతాడు. ఆగండి మహారాజా, మీకేమైంది? ఇలా అకస్మాత్తుగా నా మీద మీరెందుకు దాడి చేస్తున్నారు? నేనంత పెద్ద తప్పేం చేశాను? నా కొడుకుని నువ్వు కిడ్నాప్ చేశావు. ఇంత పెద్ద ద్రోహం చేసి నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఏంటి, ముఫాసా కిడ్నాప్ అయ్యాడా? ఏమంటున్నారు మహారాజా? నీకు అంతా తెలిసి ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నావా? లేదు మహారాజా, నేను నిజం చెప్తున్నాను. నాకేమీ తెలీదు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. అప్పుడు మహారాజు సింహం ముఫాసా అడవి నుండి ఎలా మాయమయ్యాడో వివరంగా పులికి చెప్తాడు. ఈ అడవిలో నువ్వొక్కడివే చదువుకున్నవాడివి,
అలాంటప్పుడు ఈ ఉత్తరాన్ని నువ్వు కాక ఇంకెవరు రాస్తారు అని మహారాజు ప్రశ్నించాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పక్షి ఎగురుకుంటూ మహారాజు సింహం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. మహారాజుకి జై, మహారాజుకి జై. మీకోసం ఒక వార్తను తీసుకొచ్చాను. ఏం వార్త? తొందరగా చెప్పు. మహారాజా, ఆ తోడేలు బాలు పట్టణంలో బాగా చదువుకుని వచ్చాడని విన్నాను. అలాంటప్పుడు ఈ ఉత్తరాన్ని ఆ తోడేలే రాసి ఉండొచ్చు కదా. ఈ విషయాన్ని విన్నాక మహారాజు సింహం పులితో కలిసి తోడేలు గుహ వద్దకు వెళ్తాడు. అక్కడ ఇంకు బాటిల్ అలాగే రాయిపై పులి పంజా ఉన్న ముద్రని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు సింహానికి జరిగిన విషయం అంతా అర్థమవుతుంది. పులికి కూడా రాయిపై ఉన్న తన పంజా ముద్రను చూసి చాలా కోపం వస్తుంది. మహారాజా, ఈ రాయిపై ఉన్న ముద్రను చూసారా? ఇప్పటి వరకు నాపై మోపబడిన అపరాధాలన్నీ చేసింది ఆ తోడేలు. నేను ఆ తోడేల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. తోడేలు ముఫాసాని చంపటానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి మహారాజు సింహం పులి చేరుకుంటారు. బిక్కరగా గర్జిస్తారు. ఇక చాలించు నీ ఆగడాలు. నువ్వు చేస్తున్న మోసాలన్నీ మాకు తెలిసిపోయాయి. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలిసాయి కాబట్టి నేను చెప్పేది వినండి. తొందరగా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మీరిద్దరు కొట్టుకుని ఎవరో ఒకరు చచ్చిపోతే మేమందరం కలిసి వారిని చంపి ఈ అడవిలో మా సామ్రాజ్యం స్థాపించాలనుకున్నాం. తోడేలు మాటలు విన్న మహారాజు సింహానికి పులికి చాలా కోపం వస్తుంది. వెంటనే తోడేలుపై విరుచుకుపడతాడు. అక్కడి నుంచి పారిపోతాయి. ఈ విధంగా అడవిలో మళ్లీ సంతోషం నిండిపోతుంది. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అంతవరకు సెలవు. నమస్తే.